అక్కడ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే, అది ఇంకొక పాయింట్ ఆర్గ్యుమెంట్ కరెక్టే. వికే గారు ఇంకా ఒక్కటి, ఇక రొయ్యలు ఇది అదని అందరు చెప్తూ వస్తున్నారు. ఒక పాయింట్ చెప్తాను మీకు. రోజా గారి దగ్గరికి వెళ్ళింది 2019లో నంబర్ 1. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10th January 2020 కలిసిరు, ఇక్కడికి వచ్చిండ్రు, నీళ్ళ విషయం మీద చర్చ జరిగింది. అయితే ఏమున్నదండి, అందరు తిన్నది మీరు వారు, అందరి ఇళ్లలో ఉన్నదే ఆతిథ్యం. మనకు తెలుగు వాళ్ళం కదా, మనం ఆతిథ్యం మంచిగానే చూసుకుంటాం. ఎందుకంటే రేవంత్ గారు అదాని గారిని కూడా కలుస్తారు, తప్పేమున్నది అట్లాంటప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే. అయితే ఇది 29th July 2020 హరికేష్ మీనా గారు KRMB ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖ. అందులో 2 లైన్లు నేను చదువుతా. KRMB has directed that the government of AP shall not go ahead with the projects till the same are appraised by KRMB, CWC and sanction of Apex Council is obtained. In this connection, please find enclosed a copy of letter received from the ENC Irrigation Department, Government of Telangana, referred at 3 above, which is self-explanatory. In the letter, it is stated that Andhra Pradesh is proceeding ahead with tender process of the Rayalaseema lift irrigation scheme work by issuing tender notification without complying with the instructions of KRMB. In view of the above, it is reiterated that government of Andhra Pradesh shall not go ahead with the above projects. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది కదండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయలసీమ లిఫ్ట్ విషయం మీద మీరు ముందుకు పోవద్దు ఆ టెండర్ల విషయం మీద అని చాలా స్పష్టంగా KRMB వాళ్ళు రాసిర్రు. నేను ఇవాళ మా కాంగ్రెస్ సోదరులను ఏమంటున్నా అంటే, మీరు కేంద్రం మీద కొట్లాడుతున్నప్పుడు కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుందంటే గెట్ అలాంగ్, మీరు సొంతంగా కొట్లాడతారా కొట్లాడండి, మమ్మల్ని ఎంబడి తీసుకుపోతారా అంటే మేము వాయిస్ అవుట్ చేస్తాం. ఇవాళ చెలో నల్గొండ అందుకే తీసుకున్నాం, రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో తెలిసి. కానీ ఇక్కడ కూడా మమ్మల్ని బద్నాం చేయడం ఆన్ రికార్డ్, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా హీ హాజ్ నాట్ కాంప్రమైజ్డ్ విత్ తెలంగాణస్ వాటర్. మీరు ఏదన్నా కూడా ప్లీజ్ షో ఇట్, ఆ డాక్యుమెంట్ చూపెట్టండి. మీరు 2000 అక్టోబర్ అది ఏదేది 2022 మీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఎపెక్స్ కౌన్సిల్ 26 అక్టోబర్ అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్లీడ్ చేశారనేది మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు అప్పుడు జరిగిన దాని మీద ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్లీడ్ చేశారని మీరు ఇవాళ పాయింట్ అవుట్ చేశారు, రైట్? అది నోట్ చేయండి మీరు. ఓకే, మీరు అంటారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మరి ఇవాళ అని అంటే మేము ఇగోండి వీఆర్ ఆన్ రిటర్న్ కదా, మా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత. దుర్గాప్రసాద్ గారు, నేను అదే అంటున్నాను బా. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ రోజున ఆ మినిట్స్ మీద మీరెవరు ఎందుకు ఫైట్ చేయలేదు? పాయింట్ నెంబర్ 1. ఆ రోజు నుంచి వి హావ్ బీన్ వాయిసింగ్ అవుట్ వికే గారు, అందుకే కదా ఇంత చర్చ వచ్చింది, అందుకే వాళ్ళ అసెంబ్లీ తీర్మానం దాకా వచ్చింది కదా వికే గారు. మేము అందరం ఫీల్డ్ లోనే ఉంటున్నాం, మనందరం వాటర్ యొక్క ప్రయారిటీ ఏంటో మనకు తెలుసు. ఎవరు దాని గురించి మాట్లాడిన ఏ రోజు అంటారు మీరు? 2020 మినిట్స్ కరెక్ట్ ఉన్నాయండి, డిసగ్రిమెంట్ అని ఉన్నది. దాని మీద ఇవాళ ఉత్తమ్ ఒకటి. రెండవది, మొన్నటి 17వ తేదీ మీటింగ్ పాయింట్స్ ని మినిట్స్ ని కేంద్ర ప్రభుత్వం తప్పుగా మాట్లాడింది అనేది మీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం సీఎం గారు చెప్తే తెలిసింది కాబట్టి, అందరూ తెలిసింది కాబట్టి సీఎం గారి సంతకం లేదు దీని మీద. సీఎం గారు పక్కన పెట్టాడు కాసేపు. నేను సీఎం గారి ప్రస్తావన ఇక్కడ తెస్తలేను, రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన అసలు తెస్తలేను. నేనేమంటున్నా, 17th January జరిగిన మీటింగ్ లో మా తెలంగాణ ప్రభుత్వం, మీ వాళ్ళు చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా రాశారు, మా తెలంగాణ ప్రభుత్వము అంగీకరించలేదు హ్యాండ్ ఓవర్ చేయడానికి. కానీ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా, తెలంగాణ ప్రజల అభీష్టానికి భిన్నంగా మీ జాయింట్ సెక్రటరీ మినిట్స్ ని రాంగ్ గా ఇచ్చేశారు. కాంట్రరీ వికే గారు, నేను అదే చెప్తున్నా. మన రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, మనం నలుగురమే కాదు ఇక్కడ కోట్లాది మంది కదా. సో ఈ కాంట్రడిక్ట్ చేశారని స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు రిప్రజెంట్ చేశారు, రైట్? ఇది ఎప్పుడు జరిగింది? జస్ట్ ఒక 1 week బ్యాక్, 2nd February జరిగింది. మరి మీ ఎంపీలేమో అక్కడ అలా చెప్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో మీరు రాసిచ్చేశారు అని ఎలా అంటున్నారు అనేది ఒక పాయింట్. లేదు తీసుకుంటా, ప్రభాకర్ గారు ఇంకా దుర్గాప్రసాద్ గారు కూడా ఉన్నారు, మళ్ళీ తీసుకుంటే సెకండ్ నోట్, దట్స్ ఇట్. నోట్ చేయండి, వేరే పాయింట్ కాదులే కానీ మీరు సెంట్రిక్ కాదు. ఇది నేను ఆన్సర్ చెప్తాను. వికే గారు మీరు ఇది అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మేము కలిసింది ఎవరిని? కేంద్ర సెంట్రల్ మినిస్టర్ కదా. ఇక్కడ మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారులు వచ్చి ఏమని అంటున్నారు?
ఆల్రెడీ మేము పనులు చేసేసుకుంటున్నాం, ఆధీనంలోకి వస్తుందని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో వాళ్ళు పెట్టారు. సో మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూనే అసలు కారకులు ఎవరు అనేది మేము పోయింది ఎవరి దగ్గరికి? సెంట్రల్ మినిస్టర్ దగ్గర కదా, గజేంద్ర సింగ్ షేకావత్. Yes. మా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెప్తుంది, మరి ఏంటిది మీరు సరిదిద్దాలి అనేది కూడా. ఎందుకంటే ఇదే పని ఇవాళ actually, ABI ఇదే పని అసలు వీళ్ళు చేయాల్సి ఉండే. అడిగినప్పుడు చెప్పండి. వికే గారు ఇదే పని వీళ్ళు చేసి ఓకే, అది ఒక పాయింట్. ఇదే పని వాళ్ళు ఎందుకు చేయలేదని మీది అంతే. చాలా వ్యాలిడ్ పాయింట్. నేను అనేది ఏంటంటే ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ డిబేట్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది హైలైట్ అయింది. వాళ్ళు చేయలేదు. ఇవాళ అసెంబ్లీలో అంతసేపు మాట్లాడిన మీ వాళ్ళు కూడా ఆల్రెడీ మేము కేంద్రాన్ని నిలదీసామని చెప్పలేదు. లేదు, ఓపెన్ ఉన్న లెటర్ ఇది. ఇక్కడ ఉంది సార్, ఎవరికి తెలుసు సార్. నేనే ట్వీట్ చేసిన కాదు, మీరు అసెంబ్లీలో మీరు కోట్ చేసినారా బాబు? కాంగ్రెస్ వారు, మీ ప్రభుత్వం గాని మీరు గాని కేంద్రాన్ని నిలదీసిందా? కేంద్రానికి చెప్పిందా? మీరు కాంట్రడిక్టరీ మినిట్స్ ఎందుకు రాసినారని మీరు అడిగినారా కేంద్రాన్ని అని మీ వాళ్ళు ఎందుకు అడగలేదు? టాకింగ్ రెగ్యులర్లీ. ఎందుకు మేము ఇవాళ కొత్త డిబేట్, ఇవాళ మొదటిసారి కాదు ఈ టాపిక్ మీద. వారం 10 రోజుల నుంచి మీ ఇద్దరు మాట్లాడినారా? ఇది రోజు ఆయన డిమాండ్ మాట్లాడుతున్నాం. అయ్యో సార్, ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాం, నేనే ఇది ట్వీట్ చేసిన, ఇది మీడియాకు కూడా రిలీజ్ చేసిన. పాయింట్ మీకు అర్థం కాల. మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తారు. ఇన్ని రోజులు వీళ్ళు ఎవరు ఎత్తలేదు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అసెంబ్లీలో ఇవాళ తీర్మానం మీద డే లాంగ్ చర్చ జరిగింది. అసలు ఈ పాయింట్ ఎందుకు రాలేదని నా పాయింట్. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించలేదు, బీఆర్ఎస్ పార్టీ